వెల్కమ్ టు మెగా 9 ఛానల్ ఓపెన్ టాక్ విత్ మోహన్చంద్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరు, ఏం చేస్తుంటారు, వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరేంటండి? మా పేరు ప్రసారం శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారు? మాది బేసిక్గా మా మ్యారేజ్ బ్యూరో. మేము మా లింగాయత్ జైనవ కమ్యూనిటీలో వివాహ సంబంధాల కుదిరించడానికి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో అని చెప్పి స్థాపించి దాని ద్వారా మేము సెలబ్రేట్. ఎప్పుడు స్థాపించారు ఇది? ఇది దాదాపు 25 years బ్యాక్ మా నాన్నగారు స్థాపించారు అన్నట్టు. మా ఫాదర్ స్వర్గీయ ప్రసారం విజయ్ కుమార్ గారు. దాని అనంతరం నేను కొనసాగిస్తున్నాను. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో. అంటే మ్యారేజ్ బ్యూరో అంటే ఓన్లీ లింగాయత్కేనా, అన్ని కులాలకా? లేదండి, ఓన్లీ మా కమ్యూనిటీలో ఉన్న లింగాయత్, వీరశైవ లింగాయత్, జంగమ మహేశ్వరులకు మాత్రమే ఈ సంబంధాలు కుదిరించడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ సంబంధాన్ని మీరు? ఈ మ్యారేజ్ బ్యూరో, విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో మా నాన్నగారు గత 25 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది మా సమాజ పెద్దల అందరి సహకారంతో. దాన్ని మా నాన్నగారు స్వర్గీయ లింగైక్యం చెందిన తర్వాత తదనంతరం నేను చేస్తాను. మీరు ఏం చదువుకున్నారు యాక్చువల్ మాది బీకామ్ బీఎడ్ సార్ చేస్తూ కంప్లీట్. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకుండా ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను బీఎడ్ చేసేటప్పుడే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎంటర్ అయినాను 2007లో. దాని తర్వాత కంటిన్యూ చేస్తున్న తరుణంలో మా ఫాదర్ గారి స్థాపించిన ఈ మ్యారేజ్ బ్యూరో ఏదైతే ఉందో కంటిన్యూ చేస్తుంది. దాన్ని ఇప్పటివరకు మీరు ఎన్ని పెళ్లి చేశారు? మా ఈ మ్యారేజ్ బ్యూరో స్థాపించినప్పుడు నుంచి చూసుకుంటే చాలా కొన్ని వేల జంటలు కలిపాను సార్. తదనంతరము నేను ఎప్పుడైతే కొనసాగిస్తున్నానో మా నాన్నగారు చనిపోయిన తర్వాత, దాని తర్వాత నేను చేస్తూ తరుణంలో కొన్ని వేల జంటలు మా సంస్థ ద్వారా కలిపి చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇప్పుడు నీ పెళ్లి చేశారు కదా, మీకు పెళ్లి చేయడం వల్ల ఎప్పుడన్నా మీకు ఎందుకు చేస్తున్న పెళ్ళిళ్ళు రిస్క్ ఏమైనా వచ్చిందా మీకు? రిస్క్ అనేది ఏమి ఉండదు సార్. కాకపోతే మాకేమంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరూ ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కాకపోతే వాళ్ళ ఇది వచ్చిన చిన్న మనస్పర్ధల ద్వారా కానీ ఎలాంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మా సమాజంలో ఉన్న పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి ఏదో చిన్న పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాంటి ఇబ్బంది ఇప్పటివరకు అయితే మనకు రాలేదు. అంటే మీరు సంతోషించదగాల్సిన ఏదైనా సంఘటన ఏమైనా ఉందా ఈ పెళ్ళిళ్ళు? అంటే సార్, యాక్చువల్గా పెళ్ళిళ్ళు ఈనాడు ఈ మన ఇంత బిజీ తరుణంలో వివాహ వ్యవస్థ అనేది చాలా క్లిష్టంగా తయారైంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఎవరి బిజీ తరుణంలో ఎవరి ఇంట్లో ఎవరు అబ్బాయి ఉన్నారు, ఎవరు అమ్మాయి ఉన్నారు అని చెప్పేసి తెలియడం లేదన్నట్టు. అలాంటి తరుణంలో మేమేం చేస్తామంటే విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ పరిచయ వేదికలు కూడా కండక్ట్ చేస్తుంటాం. ఎవ్రీ 3 months ఒకసారి కండక్ట్ చేస్తూ ఆ వేదికకు ఆదైన వధువులని వారి అభిప్రాయాలకు తగ్గట్టు సంబంధం దొరకడానికి వేదిక ద్వారా కూడా మనకు మంచి పరిచయ వేదిక అంటే మామూలుగా మీరు ఒకటి కులానికి చెందిన వాళ్ళు చేస్తారు. లవ్ మ్యారేజ్ ఉంటే వాటి చేస్తారా? లేదండి, అలాంటివి మనం ఎంకరేజ్ చేయము. యాక్చువల్గా మా కమ్యూనిటీలో ఉన్న వీరశైవ లింగాయత్ ఓన్లీ జంగమ మహేశ్వరులకు సంబంధించి మాత్రమే సంబంధాలు, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్న సంబంధాలు, వారు కోరుకున్న సంబంధాలకే మేము ప్రాధాన్యత. మామూలుగా సంబంధం కుదరాలంటే చాలా కష్టం కదా. పిల్లలు ఇటు సైడ్ పిల్లవాళ్ళు ఇట్లా అబ్బాయి వాళ్ళు ఇద్దరు అభిప్రాయాలు కుదరాలంటే చాలా కష్టం. మనం ఎలా డీల్ చేస్తారు మీరు? 100% సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి మనసులకు వారి అభిప్రాయాలకు తగ్గట్టు సంబంధాలు కుదరడం చాలా కష్టమే. అందుకే ఇలాంటి మా మీడియా మా సంస్థ ద్వారా మేము ఏం చేస్తామంటే వారికి వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళకి సంబంధాలు కోరుకుంటారో ఆ వారికి అభిప్రాయాలకు తగ్గట్టు కుదిర్చడానికి మా సంస్థ మేము మీడియేటర్గా ఉండి మేము చాలా మంది ఏం చేస్తారంటే పరిచయం మా వంతు పరిశీలన మీ వంతు అని చెప్పి చెప్తుంటారు. 2 కుటుంబాలు 2 వంశాలకు తగ్గ ఈ వివాహ బంధానికి మనకు పరిచయంతో పాటు వాళ్ళ ఒక వ్యవస్థ, వాళ్ళ కుటుంబ పరిశీలించి వారికి తగిన సంబంధం అయితే వారికి చెప్పి మనం కలపడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు సంబంధం అంటే ఎట్లయిపోయిందంటే ఒక వ్యాపారం అయిపోయింది. కొన్ని సంస్థలు సంబంధం కుదరాలంటే 10,000 ఇవ్వండి, 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వండి, తర్వాత మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అంటుంటారు. మీరు ఏ విధంగా చేస్తున్నారు? అలాంటిది కరెక్ట్ మీరు అన్నట్టు బయట జరుగుతున్న వాస్తవమే. కాకపోతే ఏంటంటే మా సంస్థ ద్వారా నామినల్ ఫీజు తీసుకుంటాం సార్. వ్యవస్థ నడవాలన్నప్పుడు కొంత కాబట్టి నామినల్ ఫీజు తీసుకుని పెళ్లి కుదిరినప్పుడు తర్వాత ఎలాంటి రుసుము అయితే తీసుకోవడం మా సంస్థ ద్వారా జరగదు సార్. ఇది కాకపోతే ఇప్పుడు వేదిక ఏర్పాటు చేసినప్పుడు ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది. హాల్ కానీ భోజనాలు కానీ వ్యవస్థకి అలాంటి నామినల్ ఫీజు పెట్టి కలెక్ట్ చేసి చేస్తుంటారు. గతంలో మాకు స్పాన్సర్స్ ఇచ్చేది మా సమాజంలో ఉన్న పెద్దలు. అప్పుడు ఫ్రీ పరిచయ వేదికలు కండక్ట్ చేస్తాం, డబ్బులు తీసుకోకూడదు. తర్వాత ఏమైందంటే ఎవరో ఇంట్లో పిల్లల గురించి ప్రతిసారి సమాజంలో ఉన్న పెద్దలను అడగడం బాగుండదనే ఉద్దేశంతో నామినల్ ఫీజు తోటి వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాం.
ప్రతి సంవత్సరం ఎన్ని మ్యారేజ్ చేస్తుంటారు మీరు మినిమం? వివాహ పరిచయ వేదిక ప్రతి 3 మంత్స్కి ఒకసారి వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తాం. వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసిన ప్రతిసారి మంచి సక్సెస్ రేషియో ఉంటుంది సార్. దాదాపు ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి 300 to 400 జంటలు కలిపినట్టు మా దగ్గర సమాచారం ఉంది. మాకు తెలియకుండా జరిగినవి ఉంటాయి అన్నట్టు. నెంబర్ తీసుకుంటాం, మాట్లాడుకోవడం, అది కాకుండా మాకు తెలిసిన సంబంధాలే 3 అఫీషియల్ మాకు తెలిసిన సంబంధాలు రిలీజ్లో ఉన్నాయి. మరి మీకు లైఫ్లో ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? ఒకవైపు రియల్ ఎస్టేట్ అంటారు, ఒకవైపు సంబంధాలు అంటారు. ఏ రంగం అంటే మీకు ఇంట్రెస్ట్? యాక్చువల్గా చెప్పాలంటే సార్, నేను స్టడీ చదువుతున్న తరంలో మా ఫ్రెండ్ ద్వారా రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యడం జరిగింది. రియల్ ఎస్టేట్ కూడా మాకు షాపింగ్, మా ఓన్ వెంచర్స్ ఉన్నాయి అన్నట్టు, మా పార్ట్నర్స్తో కలుపుకొని. ఆ తరుణంలో మాకేంటంటే మా ఫాదర్ ఏదైతే సంస్థ స్థాపించారో, మా సమాజంలో పెద్దలు అందరూ కలిపి ఒక స్థాపించారు అన్నట్టు మా ఫాదర్కి. ఆ సంస్థ ద్వారా మనకు ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతృప్తిగా ఉంటుంది అన్నట్టు. రియల్ ఎస్టేట్ సంపాదన కంటే ముఖ్యంగా మా సంస్థ ద్వారా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఆ సాటిస్ఫై అనేది చాలా ఉంటుంది సార్. దానికోసం ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ ముందుకు కొనసాగిస్తారన్నట్టు. మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇంత ఇన్స్టాల్ ఉన్నారు మీరు, మరి ఇంకా ఇప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు మీ లైఫ్? ఒకటే సార్, మనకి ఈ వివాహ వ్యవస్థని వివాహ పరిచయ వేదికల ద్వారా కానీ, మా విశ్వలింగ్ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ సులభతరం చేయడానికి మా వంతు శాశక్తుల మా సమాజంలో పెద్దల సహాయంతో ముందుకు తీసుకెళ్తూ వారికి అనుగుణంగా కుదిరే సంబంధాలు కుదరడానికి మా సంస్థ ద్వారా కృషి చేయడానికి నేను ముందుకు వెళ్తుంటాను సార్. మీకు రియల్ ఎస్టేట్ అంటే ఇష్టమా, లేకపోతే మ్యారేజ్ బ్యూరో అంటే ఇష్టమా? రియల్ ఎస్టేట్ అనేది ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా ముఖ్యం సార్. ఇప్పుడున్న ఇదేంటంటే మా ఫాదర్ స్థాపించిన సంస్థని మనం ఉద్దేశంతో కంటిన్యూ దాన్ని తీసుకెళ్తూ ఈ మా రియల్ ఎస్టేట్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. మా ఓన్ వెంచర్. దీనివల్ల ఏమి లాభం పేదం కాకుండా సార్, పరిచయాలు మాకు మెయిన్ ఇంపార్టెంట్ సార్. చాలా పరిచయాలు మాకు వివాహ పరిచయ మ్యారేజ్ బ్యూరో ద్వారా మాకు ఇదవుతున్నాయి. దాన్ని మనకు సంబంధాలు కొనసాగించడం చాలా సంతృప్తినిస్తుంది అన్నట్టు. మరి మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, మీ లింగాయత్ కులంలో ఎంతో మంది జంటను గుర్తించారు. మరి మీకు ఇంతవరకు అవార్డ్స్ వచ్చాయా? అవార్డ్స్ అనేది కొన్ని సంస్థల ద్వారా వచ్చినాయి సార్. నాకు కొన్ని సంస్థల కళానిలయం ద్వారా కానీ, కొన్ని సంస్థల ద్వారా మనకు లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం, మన నందమూరి తారక రామారావు జన్మదినోత్సవం ఎన్టీఆర్ అవార్డు కానీ, మనకు మన లింగాయత్ కమ్యూనిటీలో బసవేశ్వర సేవారత్న అవార్డు కానీ, ఇలాంటి అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ రావడం కూడా మాకు ఒక బాధ్యత పెంచినట్టుగా భావిస్తూ స్వీకరిస్తుంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అసలు టైమే ఉండదు మీకు, అలాంటిది మరి దీనికి ఎట్లా స్పెండ్ చేస్తారు? మరి మ్యారేజ్ గురించి మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్లో ఎంత టైం స్పెండ్ చేసినా తక్కువే. మెయిన్ చేస్తుంటే రియల్ ఎస్టేట్తో పాటు దీనికి సంబంధించి ఎంత రియల్ ఎస్టేట్ బిజీలో ఉన్నాయి కదా సార్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1-2 hours మ్యారేజ్ సంబంధాలకు సంబంధించి ఎవరెవరికి ఏ విధంగా కావాలని చెప్పేసి ఒక విశ్లేషిస్తూ, మరి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ మేము చేస్తాను అన్నట్టు. దాంతోపాటు మా మిసెస్ వారి గారు ఉంటారు, ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యారేజ్ బ్యూరో సంబంధించి అన్ని వివరాలు చూస్తూ ఉంటారు అన్నట్టు. ఇక ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, మనకి కంటిన్యూగా సర్వీస్ కొనసాగిస్తాం. పూర్తి పేరు చెప్పండి. నా పేరు పసారం శ్రీనివాస్, విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, ఇది మలక్పేట్, ప్రొఫెసర్ కాలనీ మలక్పేట్లో ఉంది. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949474849. దాంతోపాటు 9949474849. దాంతోపాటు 9246359842. అయితే మాకేంటంటే సార్, ఇంకోటి విశ్వలింగాయత్ మ్యారేజ్ మన వెబ్సైట్ని, మా వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ సంబంధాలు చూసుకోవడానికి సులభతరం ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. శ్రీనివాస్ గారు, మరి మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మనం ప్రేక్షకులు ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా సంప్రదించాలి? మీరు వెబ్సైట్ ద్వారా లేకపోతే డైరెక్ట్? మా ఆఫీస్ వచ్చేసి మలక్పేట్లో ఉంది సార్, ప్రొఫెసర్ కాల్ మలక్పేట్లో ఉంది. దాని కాకుండా మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టు 9949474849 చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో వెబ్సైట్ కూడా www.vishwalingat.marriage.com మన గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది. దాంట్లో కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఎక్కడి నుంచైనా సంబంధాలు చూసుకోవడానికి సులభతరంగా ఉంటుంది అన్నమాట. చూసారండి, మన శ్రీనివాస్ గారు ఒకవైపు ఒక వ్యాపార రంగంలో ఉంటూ మరోవైపు ఒక సేవా దృక్పథంతో మంచి సర్వీస్ చేస్తున్నారు. లింగాయత్ కులస్తులకి ఎన్నో జంటలకు మ్యారేజ్ చేయడము మామూలు మాట కాదు. మరి మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే శ్రీనివాస్ గారిని తప్పకుండా కలవండి. వారు లాభోపేతం లేకుండా, వ్యాపారం దృష్టిలో లేకుండా సర్వీస్గా చేస్తున్నారు. వాళ్ళు తక్కువ ఫీజుతో చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఉంటే నమోదు చేసుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక
ఎంతో విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన వృత్తిరీత్యా ఒక ఎల్ఐసిలో సొసైటీ ఆఫీస్లో ఒక ఉద్యోగస్తుడిగా ఉంటూ, మరోవైపు ప్రవృత్తి రీత్యా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక సోషల్ వర్కర్గా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టు, సోషల్ వర్కర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వారు సాహితీ రంగంలో కూడా మంచి నిష్ణాతులు. వారు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. మన బద్రీనాథ్ గారు, చింది బద్రీనాథ్ గారు మంచి సోషల్ యాక్టివిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, అలాగే ఒక రైటర్గా కూడా ఎన్నో రాయడం జరిగింది. వారు ఏం చేస్తున్నారు, అసలు ఎలా టైం దొరుకుతుంది, వారి మాటల్లోనే విందాం. బద్రీనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. బద్రీనాథ్ గారు, మరి మీ యొక్క చిన్ననాటి విశేషాలు, మీ జీవిత ప్రస్థానం గురించి తెలియజేయండి. సార్ అది యాక్చువల్గా మహబూబ్ నగర్, అక్కడ పుట్టి పెరగడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తర్వాత ఇక్కడే చదువుకోవడం ఇక్కడే అయిపోయింది. చదువు బిఏ వరకు అయిపోయింది. దాని తర్వాత సినిమాల్లో ఒక ఫస్ట్ నుంచి సినిమా అలవాటు ఉంది కాబట్టి సినిమాలో కొన్ని ప్రొడ్యూసర్గా చేస్తూ. కరెక్ట్. మీరు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఎంతవరకు చదువుకున్నారు? సార్ నేను పులిమాడి అనే గ్రామంలో దాదాపు 6th వరకు చదువుకున్నాండి. దాని తర్వాత హైదరాబాద్లో నారాయణ హై స్కూల్ ఒకటి ఉందండి. దాని తర్వాత కేశవ ఉంది. దాని తర్వాత ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజ్లో నేను పిఏ వర్క్ చేసాను సార్. చదివిన తర్వాత ఇంకేం చేశారు? దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అయినాడు, టీఎన్జే కొడుకు శ్రీనివాస రెడ్డి గారు. ఆయన నేను కలిసి మా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ విధంగా అంతం కావ్య ఆరంభం అనే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసాం. దాని తర్వాత కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్గా చేస్తూ కొంత లాస్ కొంత ప్రాఫిట్లో ముందుకు వెళ్తున్నాము. దాని తర్వాత అంటే మన డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను. కరెక్ట్. మీరు సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు, కొన్ని కోట్లకు సంబంధించిన విషయం ఇది. మరి అట్లా మామూలు ఉద్యోగంలో ఎప్పుడు చేయాలి? లేదు, అప్పుడు ఉద్యోగం లేదండి. అప్పుడు కాస్త మా ఫాదర్ వాళ్ళకి స్థిరం కొద్దిగా బాగా ఉన్నవాళ్ళేనండి. అప్పట్లో మేము కొద్దిగా డబ్బు పెట్టుబడి పెట్టడము. తర్వాత మా శ్రీనివాస రెడ్డి ఒక పెట్టుబడి పెట్టి ఒక 25 లక్షలతో స్టార్ట్ చేసినాము. అది కృష్ణ గారికి ఇవ్వడం, విజయనిర్మల డైరెక్షన్లో అది జరిగింది. సినిమా తీయాలని అభిప్రాయం ఎందుకు జరిగింది? అది మాకు ఫస్ట్ నుంచి కృష్ణ అంటే మాకు బాగా కృష్ణ సూపర్ స్టార్ అంటే మాకు అదొక అభిమానము. చిన్నప్పుడు అది వేరే ఉంటుందండి. వీరాభిమాని. అయితే సినిమా తీసిన తర్వాత లాస్ అయ్యారా? లేదండి, దాని నుంచి దాదాపు 20 లక్షల వరకు ప్రాఫిటే ఉందండి. దాని తర్వాత పార్ట్నర్షిప్లో మేము విడిపోవడం జరిగింది. ఆయన ఎక్కడో అమెరికా వెళ్ళిపోవడము, తర్వాత మ్యారేజ్ అవ్వడం, ఇదంతా నడుస్తూ పార్ట్నర్షిప్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం రావడము, నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయాలి. సినిమా తీయాలంటే ఎంతో అనుభవం ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళు కూడా డి రామారాయణ లాంటి వాళ్ళు కూడా చాలా లాస్ అయిన సంఘటనలు. అవునండి. అలాంటిది మీకు ఏం అనుభవం లేకుండా ఎలా చేయాలి? లేదండి, మాకు ఫస్ట్ నుంచి సినీ ఫీల్డ్లో కొద్దిగా టచ్ ఉందండి, చాలా టచ్ ఉందండి. మేము చిన్నప్పటి నుంచి ఫిలిం ఫీల్డ్లో చట్ట. ఎందుకంటే మా చింది మహారుద్రప్ప గారు మా నాన్నగారు, వాళ్ళ అమ్మాయి కాంతారావు వాళ్ళ అమ్మాయి హాస్టల్ బీవీ హాస్టల్లో చేసేది. అట్లా ఆ విధంగా కొద్ది పరిచయాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత సినీ పిక్చర్ అనేది ఒకటి అప్పట్లో ఉంది లేదు. దాని తర్వాత ఆ విధంగా మేము అప్రోచ్ అవ్వడము, వేరే వాళ్ళ ద్వారా కృష్ణ గారిని అప్రోచ్ అవ్వడము, ఆయన లేదనడము. దాని తర్వాత లేదు ఖచ్చితంగా ఇట్లా చేయాలి. తర్వాత ఇట్లా టీఎన్జే అనగానే ఓహో నేను చేస్తానని చెప్పి ఆమెనే ఆ సినిమా చూసి స్టోరీ చూసి ఆమె ప్రొడ్యూసర్ మేమైనా మొత్తం A to Z ఆమెనే చేసి మాకు ఇంత ప్రాఫిట్ ఇచ్చింది. మా బ్యానర్ అంటే అప్పుడు నేను ఇద్దరు కలిపి శ్రీనివాస్ రెడ్డి గారు కలిపి బ్యానర్ పెట్టామన్నమాట. అది దాని తర్వాత PVSS అనే బ్యానర్ ఉందండి. PVSS అప్పట్లో ప్రగతిశీల అనుకున్నాము. ఇప్పుడు దాన్ని మేము ప్రగతిశీల వీరశీల సమాజం అని చెప్పేసి చేసామంటే దాన్ని ఇప్పుడు కాకి అనేది ఒకటి తీస్తున్నాం. అది సినిమా పిక్చర్ అది పెద్ద పిక్చర్ అంటలే, నేను షార్ట్ ఫిల్మ్ కదా, సినిమానే. అది దాదాపు డబ్బింగ్ నడుస్తుంది. ఇంకా ఒక 2-3 డేస్ షూటింగ్ ఉంటుంది. అది దాదాపు తనకే పడుతుంది అనుకుంటున్నాం మేము. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకి అంటే మంచి సందేశం. కాకి అంటే మనం ఏమనుకుంటాం, ఊళ్ళో పోతే కాకి గోల్ అని కాదు, కాకి ఇంటి మీద వాళ్ళు అపశగ్నం అనుకుంటాం. అయ్యా అపశగ్నం కాదు, కాకి అంటే కాలజ్ఞాని. అంటే కాకి ఇంటిని వాళ్ళు చుట్టాలు వస్తారు అనుకుంటారు, ఇట్లా రావద్దు. అపశగ్నం అనుకుంటారు. కాదండి, కాకి కాలజ్ఞాని, దానికి అన్నీ తెలుసు. దాని మీద
చెడు తీసేసి దీన్ని మంచి చూపించాలనే ఉద్దేశంతోనే కాకి అనే ఒక సినిమా స్టార్ట్ చేసినామండి. కాకి అనేది ఒక సూచకము, Yes. కాకి అంటే మంచిదని అవునండి. మనకి అవును. చూపిస్తున్నారు. అది సబ్జెక్ట్ అది సబ్జెక్ట్. మొత్తం కంప్లీట్ అయిపోయిందా? లేదు, ఇంకా డబ్బింగ్ ఎడిటింగ్ నడుస్తుంది. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ తగ్గేలా పని అనుకుంటున్నాము. మనకి టైం ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తే అప్పుడు నైట్ ప్రొడ్యూసర్ మీరేనా? నేను ప్రొడ్యూసర్. యాక్టింగ్ చేస్తారు? లేదండి, నేను రైటర్ అండ్ సాంగ్ Story రైటర్. మీదేనా? స్టోరీ మాదే. songs? సాంగ్స్ నేను ఓన్లీ 2 సాంగ్స్ ఉంటాయండి. ఒక సాంగ్ నేను రాసింది, ఇంకొక సాంగ్ వేరే ఆయన రాసింది. ఓకే. ఎన్ని నిమిషాలు ఉంటుందా సినిమా? ఏంటి ఎన్ని మినిట్స్? మినిట్స్ కాదు, దాదాపు మేము 1 hour 30 minutes అండి. యాక్చువల్గా 45 minutes షార్ట్ ఫిలిం అంటే ఓన్లీ 10 minutes to 15 minutes. అది ఏంటంటే లెంత్ పెరిగిపోయింది మాకు, అందుకే 1 hour 30 minutes వరకు ఇప్పటివరకు అయింది విత్ సాంగ్తో. అంటే ఓటీటీలో వస్తుందా లేకపోతే ఇది సినిమా? అది ఇంకా ఏమనుకోలేదండి, ఇంకేమనుకోలేదు. అంతా అయిన తర్వాత కంప్లీట్గా అంటే సినిమా అంటే మినిమం 2 గంటలనే ఉండాలి కదా? యాక్చువల్లీ మేము ఇది షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం సార్. షార్ట్ ఫిల్మ్ అనుకొని స్టార్ట్ చేసే వరకు లెంత్ పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత కొంతమంది మా శ్రీనివాసలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, సార్ దీన్ని కొద్దిగా సాంగ్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతోనే సాంగ్ పెట్టే వరకు ఇంకా 1 hour దాటిపోయింది అనమాట. దాన్ని అతి తొందరలోనే ప్రసాద్ ల్యాబ్లో మా సమాజ సభ్యులందరితో, మా బీవీ పాటిల్ గారు వాళ్ళందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో మేము ఇది రిలీజ్ చేస్తామండి. అంటే మీరు ప్రొడ్యూసర్ ఉంటూ అలాగే డబ్బింగ్ కూడా చెప్తారు మరి. అవునండి. డబ్బింగ్ అంటే ఏ సినిమాలో చెప్పారు? టీవీ సీరియల్స్ చెప్పారు? టీవీ సీరియల్స్ చాలా వరకు చెప్పిందండి. అంత జ్ఞాపకం చాలా చెప్పిందండి. నేను పొద్దున్న రాత్రి ఇక్కడ ఆఫీస్ అయిపోగానే వెళ్ళడము, ఆడ నుంచి 1 o'clock 1:30కి ఇంటికి వెళ్ళడం. ఆ విధంగా నేను చెప్తూ ఇప్పుడు ప్రస్తుతానికి టీవీ చెప్పడం లేదు. ఎందుకంటే టైం సరిపోవడం లేదు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. మరి మీకు సాహితీ రంగంలో కూడా అభిరుచి ఉంది కదా? అవునండి. సాహిత్యం అంటే ఏమి బుక్కులు? నేను కవితలు దాదాపు కొన్ని వేల కవితలు రాసిందండి. అవి నేను కొంతమంది చాలా మంది నాకు ఇన్వైట్ చేస్తుంటారు, వెళ్తుంటారు, నాకు తోచింది చెప్తుంటాను. నేను అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉందండి. ఎలాంటి రకమైన కవితలు చెప్తుంటారు? సపోజ్ మీరు ఉన్నారండి, మీ యాక్టివిటీస్ ఏమున్నాయి, మీ సర్వీస్ చేస్తుంటారని విన్నాను. సోషల్ సర్వీస్ ఏమి సోషల్ సర్వీస్ చేశారు? లాట్ ఆఫ్ కొన్ని వేల రకరకాల మీరు అడిగాను చెప్తాను. ఏవో సర్వీస్ ఒకటని కాదు. సోషల్ యాక్టివిటీస్ లో కోవిడ్ టైంలో మేము ఎప్పుడు ఇంట్లో ఉండలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మా శ్రీనివాస్ గురించి చెప్పాలి. అప్పుడు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదండి. మా సమాజం ద్వారా, మా సమాజ సభ్యులు, ప్రగతిశీల సమాజం కమిటీ ఉంది మాకు. కమిటీ ద్వారా మేము ఏంటంటే చాలా మంది నర్సాపూర్ ఎక్స్ రోడ్ ఉంది కదా, ఇక్కడ అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి మనకి. అయితే నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఏంటంటే, సార్ ఇక్కడ కోతులు చనిపోతున్నవి, ఆహారం లేదు, పర్యటకు లేదు, బంద్ ఉంది, కాబట్టి మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా? సరే అని చెప్పేసి నేను అప్పుడు అరటిపళ్ళు కూడా దాదాపు ఒక ట్రాలీ వేసుకొని ఒక వాటర్ డ్రమ్ము తీసుకొని వేసుకుపోతుంటే మాకు బాలనగర్లో పట్టుకున్నారండి. ఇది అంటే కోతులు నిషేధం ఉంది అక్కడ? లేదండి. కోతులు లేదు. అప్పట్లో కోతులు చనిపోతున్నాయి కాబట్టి వేరే మార్గం లేదు, మనం చూడలేం కదా, మొగజీవులు కదా అవి. అందరి ఉద్దేశం తేలితే బాలనగర్ పోలీసులు పట్టుకున్నారండి. సరే మీరు ఇట్లా వెళ్ళకూడదు మీరు అని చెప్పేసి అప్పుడు నాకు కార్డు ఉందండి. ఎందుకంటే మాకు ఆఫీసర్ రావడానికి మాకు కార్డ్స్ ఇచ్చారు. మేము సమాజపరంగా కూడా మేము ఒక పర్మిషన్ తీసుకున్నాము. దాని తర్వాత మన సజ్జనార్ గారు ఇక్కడ మన ఎర్రగడ్డ దగ్గర ఉన్నారు. అప్పట్లో కమిషనర్ సజ్జనార్ గారు ఎర్రగడ్డ దగ్గర ఉన్నారు. మాకు తెలిసిన కానిస్టేబుల్ ఆయన ప్రభాకర్ గారు చెప్పేసింది. ఆయన మాకు సమాజంలో ఆయన సభ్యుడు. ఆయన అడిగితే అప్పుడు చెప్పడం, ఆయన పర్మిషన్ తీసుకోవడం, ప్లస్ అక్కడ నుంచి వెళ్ళి కోతులకు వేయడం జరిగింది. అట్లా వీక్లీ 1 time అట్లా పర్మిషన్ తీసుకుని వేయడం జరిగిందండి. అది కూడా మాకు మరుపురాని అనుభూతి అండి. దాని తర్వాత ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏం చేసినా మా చేతనంత వరకు హెల్ప్ చేయడం. అదే మా బీబీ పాటిల్ గారు, మాకు జైరాబాద్ ఎంపీ గారు అప్పుడు, ఆయన ఏంటంటే ఇంటర్నేషనల్ ఒక కోవిడ్ పౌడర్ వచ్చింది. అవి దాదాపు 1 లక్షల దాకా మేము డిస్ట్రిబ్యూట్ చేసినామండి. ఆయన ద్వారా ఆయన మాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన ద్వారా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా చాలా మందికి మేము హెల్ప్ చేసినాము. అందులో మా ముఖ్య పాత్ర మా పాసాల శ్రీనివాస గారిది, మిగతా మా కమిటీ సభ్యులది. అది ఏ హాస్పిటల్ ఎవరున్నా మా చేతనైనంత వరకు మా వల్ల ఏం హెల్ప్ అవుతుందో హెల్ప్ చేయడం జరిగింది. ఆ విధంగా దాదాపు ఒక 20 సంవత్సరాలు అది చేసుకుంటూ పోతున్నాం. అది హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ కాదు, అది మాకు ఒక
హ్యాబిట్ అనకూడదు కానీ అది మాకు జీవితంలో ఒక భాగం అయిపోయింది అది. అదే ఇంకేం చేశారు సర్వీస్ మహిళలకి? మహిళలుగా మాకు కుట్టు మిషన్ ఇచ్చినామండి. క్యాన్సర్ హాస్పిటల్ దాదాపు 5 lakhs వరకు మేము కుట్టు మిషన్ కానీ మనం ఏమంటే హోమియో కిట్స్ అవి ఇచ్చినామండి. తర్వాత ఏపీ గారి ద్వారా 5 lakhs డొనేట్ కూడా చేశారండి. రామ్దేవ్ హాస్పిటల్, మన కుకుట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్లో 5 lakhs డొనేట్ చేసిండు. అందులో మన శ్రీనివాసరావు గారు, మా సమాజ సభ్యులంతా ఉన్నారండి అప్పట్లో. తర్వాత ఆ విధంగా ఎన్నో చేసుకుంటూ పోతూనే ఉన్నామండి. పిల్లలకి ఏం చేశారు? చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మేము ప్రతి స్కూల్లో ఇప్పటి వరకు కూడా 26 జనవరి కానివ్వండి, 15th ఆగస్ట్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, బుక్స్, వాళ్ళకి భోజనాలు, తర్వాత మామూలుగా నోట్ పెన్స్ అవి ఇవి వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్, బ్యాగ్స్ ఇదైంది. ఈ విధంగా మేము ప్రతి ఇయర్ చేసుకుంటూ పోతాం. అదే మాకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే జాబ్ మేడం. అది ఇంతవరకు మా కమ్యూనిటీలో ఎవరు చేయలేదు. దాదాపు 450 మంది పోస్టులు మేము ఇప్పించినామండి మా ఎంపీ ద్వారా. అది ప్రముఖ పాత్ర పోషించి మా వాసన శ్రీనివాస్ గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, కొంతమంది ఉన్నారండి మాకు సపోర్ట్ చేసింది. నేను ఒక్కడే చేయలేదు కాబట్టి మా సమాజ సభ్యులతో పాటు వీళ్ళు హెల్ప్ తీసుకున్నాము. వీళ్ళు కొంతమంది అది మేము ఎప్పుడు మర్చిపోయినటువంటి గొప్ప సంఘటన అది. అయితే మరి మీరు బద్రీనాథ్ గారు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత ఖర్చుతో కూడుకున్న పని. మరి మీకు మీ సంస్థ ద్వారా చేస్తారా లేకపోతే మీరు ఓన్గా చేస్తారు? ఇది చెప్పడం కష్టం అండి. ఎందుకంటే మాకు చాలా ఆప్తులు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ పాసర శ్రీనివాస్ గారు, మధుశేఖర్ గారు, ఇక కొంతమంది మాకు ఉన్నారండి. అన్న మేము చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా మేము ఎప్పుడు ఇది కావాలని అడగలేదు, ఇమ్మీడియట్ మాకు పంపడం, వాళ్ళతో పాటు మాకు సపోర్ట్ చేయడం. ఆ విధంగా ఈ రోజు వరకు కూడా అదే సపోర్ట్తోని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అని ప్రగతిశీల వీర సేవా సమాజం ద్వారా మా పోలీస్ అంటే మా ఆప్తులు డోనర్స్ అని అన్నాం సార్. అది డోనర్ కూడా అంటారు. అది ఆత్మీయ అనుబంధంతో చేస్తున్నట్టు కార్యక్రమాలు ఇవి. మేము ఏ రోజు ఇది కావాలని అడగలేదు. మా శ్రీనివాస్ ఇమీడియట్గా మేము అడగకముందే గూగుల్ పే చేయడము, మధుశేఖర్ గారు కానివ్వండి, కొంతమంది మాకు దగ్గర ఆప్తులు ఉన్నారండి. మన జగదీష్ గారు కానివ్వండి, జితేందర్ గారు కానివ్వండి, విజయలింగం గారు కానివ్వండి, ఈ విధంగా కొంతమంది మాకు ఉన్నారండి మా సమాజం కమిటీలో. వాళ్ళు ఇది చేస్తున్నామంటే ఏ రోజు మా అబ్జెక్షన్ చెప్పలేదు అని ముందుకెళ్దాం. ఎస్, ఈ రోజు కూడా మేము ఎక్కడో ఏదో కార్యక్రమం ఉన్నాడు, ఈ విధంగా రావాలని అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అది మా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలు ఈ విధంగా ఉంటాయండి. 100%. అయితే మరి బద్రీనాథ్ గారు మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, మీ సేవను గుర్తించి ఈ సంస్థలు ఏమైనా అవార్డ్స్ ఏమైనా చాలా వచ్చింది. దాదాపు 2045 అవార్డ్స్ వచ్చినాయండి. 2500 అవార్డు అయితే 100%. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి పద్మశ్రీ పంపించారు, కానీ నేను ఇంకా పంపలేదు. అది వాళ్ళు ఎక్కడ ఢిల్లీ నుంచి అది వచ్చిందండి. అది దాని తర్వాత మాకు శ్రీలంకలో గ్లోబల్ ఐకాన్ అవార్డు ఇచ్చారండి. తర్వాత మన తానా వాళ్ళు ఇక్కడ మన సింగపూర్లో, కానీ నేను పోలేకపోయినాను అక్కడికి, కొన్ని ఇబ్బందుల వల్ల పోలేదు. దాని తర్వాత దాదాపు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తర్వాత డాక్టరేట్స్ 2-3 వచ్చినాయండి. తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. రికార్డులు, అవార్డులు, బిరుదులు దాదాపు 2000 ఓన్లీ వరల్డ్ రికార్డ్సే దాదాపు నాకు 5 వచ్చినాయండి. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తర్వాత మన మీ ఫ్రెండ్ పేరు రావడం లేదు. బద్రీనాథ్ గారు ఇన్ని అవార్డు రికార్డులతో పాటు ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారు. మరి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇది ఇదంతా సర్వీస్ చేస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు, ఏమైనా ఇబ్బందికరమైన? లేదండి, మాకు సపోర్ట్ మా భార్య అండి. మీ భార్య సపోర్ట్? 100% మా భార్య సపోర్ట్. దాదాపు 5 శివాలయాలు కట్టినామండి, 15 మంది కన్యాదానాలు చేసినామండి. ఇప్పుడు రీసెంట్లీ ఒక శివాలయం ఎల్లమ్మ బండలో కడుతున్నామండి, అది బ్రహ్మాండంగా నడుస్తుంది. అది ఇదంతా మా భార్య యొక్క సహకారంతో చేస్తున్నామండి. ఏ రోజు ఏం ఖర్చు పెడుతున్నావు ఏంటి అనేది గుప్తదానం చేస్తారు. గుప్తదానం అనండి, గుప్తదానం పెద్దవాళ్ళం మేము కాదు, గుప్తదానం పెద్దవాళ్ళం కాదు, కాబట్టి మాకు తోచింది.
ఎందుకంటే మాకు అంటే ఒక మామూలు ఉద్యోగస్తుగా ఉండి ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది. అలాంటి ఎట్లా సాధ్యమవుతుంది మీకు? అది నాకే అర్థం అవడం లేదు. నేను వెనక తిరిగి చూస్తే నేనా చేసింది అనిపించిన ఒక భావన కలుస్తుంటుంది. ఓకే. అది మరి పుట్టుతో వచ్చిందో నాకు తెలియదు. మా నాన్నగారి గుప్తదానం చాలా చేసింది. నేను గుప్తదానం చెప్పడం లేదు, కానీ నాకు తోచింది, మాకు తోచింది మా కమిటీ ద్వారా, మా సభ్యుల ద్వారా, మాకు ఆత్మీయుల ద్వారా మాకు తోచి నేను చేసుకుంటాను. బద్రీనాథ్ గారు, మరి మీరు ఇన్ని సర్వీస్ చేశారు, ఇంత చేశారు, మరి ఇంకా ఏమైనా మీ ఆశయం ఏమైనా ఉందా ఇంకా మీ లైఫ్లో? ఇంత ఈ ఏజ్లో కూడా ఇంత చేస్తున్నారంటే చాలా గ్రేట్. అది ఇప్పుడు ప్రస్తుతం 58 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఇంకో 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోతాం అనుకుంటారు, 2 years. మరి ఈ ఏజ్లో కూడా ఇంత చేస్తున్నారంటే మీకు ఎట్లా శక్తి వస్తుంది? మరి మీకు భగవంతుని కృపాచారాలి. చేయాలనే సంకల్పం ఉంది. చేయాలనే సంకల్పం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా బలం అనేది ఉంటుందండి. మాకు బసవేశ్వరుడు ఇచ్చిన బలం అండి. ఈ బద్రీనాథ్ గారి గురించి చూశారు కదా, ఈ ఏజ్లో కూడా ఇంత సర్వీస్ చేస్తూ తనదైన శైలిలో ఆధ్యాత్మిక రంగంలో కానివ్వండి, తర్వాత సాహితీ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, సినిమా టీవీ రంగంలో కానివ్వండి, ఇంత ఆర్టిస్ట్గా అంటే సకల కళలు ఉన్నాయి ఆయనకి. అంటే మల్టీ టాలెంట్ ఆర్టిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. వీరి గురించి చెప్పాలంటే చాలా ఇంకా ఎన్నో విశేషాలు, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారు? పరివర్తన పాడు కాకుండా ఉండడానికి పర్యావరణం ప్రతి వినాయక చవితికి దాదాపు 1000 వినాయకులతో పాటు బెల్లం ముద్దలు, బుక్స్, శానిటైజర్స్, మాస్కులు ప్రతి సంవత్సరం దాదాపు 1000 తగ్గకుండా మేము ఇచ్చేస్తుంటాం. అదే కాకుండా ఈ కరోనా పీరియడ్లో ప్రతి పోలీస్ స్టేషన్కి మేము సప్లై చేసామండి. మాస్కులతో పాటు శానిటైజర్తో పాటు అని ప్రతిదీ. అది మా సమాజం అంటే ప్రగతిశీల వ్యవసాయ సమాజము ప్లస్ విశ్వలింగ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లస్ ఫెడరేషన్, విశ్వలింగ ఫెడరేషన్, ఈ 3 కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు అసలు చెప్పడానికి రాదు. ఫస్ట్ టైం ప్రగతిశీల వ్యవసాయ సమాజంతో పాటు విశ్వలింగ ట్రస్ట్ ద్వారా సద్భావన పాదయాత్ర అది స్టార్ట్ చేసింది మేమే సార్. అక్కడి నుంచి మిగతా అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఆ విధంగా అందరు కలుపుకోయే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మాకు చేతనైనంత వరకు. మరి మీరు ఎన్నో కవితలు రాశారు, ఒక కవిత మంచిగా చెప్పండి మా ప్రేక్షకులకి. భూమి తున్నేటోడు దొడ్డు బియ్యం తింటాడు, నాగలంటే తెలియనోడు సన్న బియ్యం తింటాడు, నేత నేసే అన్న చింకి పంచ కడతాడు, అంటే చిరిడ పంచ కడతాడు, దారాలంటే తెలియనోడు జరి పంచ కడతాడు, అదేమని అడిగితే పిచ్చోడు అంటారు. చాలా బాగుంది. శీర్షిక పేరు ఏంటది? ఇది నేను చింది అని పెడుతుంటానండి. నా కాలం పేరు చింది అనమాట. ఇక ఇంకోటి చెప్తానండి. చెప్పండి. కొంతమంది నాకు చాలా దగ్గర వాళ్ళే, నా బంధువులే, నా వాళ్ళే, అయినా మాట లేదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చలేని నిస్సాయాన్ని నేను, వాళ్ళ అభిప్రాయాలతో ఏకీవించలేని నిస్సాయాన్ని. నా ఆలోచనలో, నా ఆవేదనలో వాళ్ళకే కాక పిచ్చివాళ్ళని ప్రేలాపాల వ్యవహార పిచ్చి జ్ఞానం లేని పాతకాల భావాలు కావచ్చు. అందుకే ఎంత దగ్గరగా ఉన్నా ఎంతెంతో దూరం మా మధ్య పూడ్చలేని అగాధం. అంటే మీరు అనుభవపూర్వకంగా రాసినారు? 100% అనుభవపూర్వకంగా రాసింది. ఇలాంటివన్నీ రాస్తుంటారు చాలా. అందుకే బతుకు భారంగా ఈడుస్తూ బతికే ఉన్నాను. ఎందుకో తెలియదు, ఏమి సాధించాలో తెలియదు. ఆశ నిరాశ అంతులేని పోరాటంలో గుండె లబ్డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. పుట్టేటప్పుడు గిట్టేటప్పుడు నలుగురు సహకారం కావాలి. కనీసం అందుకైనా నిస్వార్థంగా నలుగురికి తోడుండాలి, నలుగురు సేవ చేయాలి. అదే నా ఆలోచనలు, అదే నా భావన. బాగుంది. మీరు ఒక పుస్తకం లాంటిది ఇస్తే బాగుంటుంది సార్. నేను ఏదో రాస్తుంటాను, ఆయన పడిస్తుంటాను. అదొక నాకు ఒక బుక్ లాంటిది తెస్తే తరతరాలుగా ఉంటుంది. అవును, చాలా మంది చెప్పారు. కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ బుక్లో కొంత 2-3 పంపించారు. అదే రాస్తుంటాను. నాకు తోచి అనుభవపూర్వకంగా నా ఆలోచనలో నేను అనుభవించిన ఇది కవితా రూపంగా రాస్తున్నాను. అది కవితనా, ఆసు కవితనా నాకు తెలియదు. నేను నా కలం పేరు చింది అండి. అది రాస్తుంటాను. నేను కొన్ని వేల వరకు రాసిందండి. బాగుంది, కానీ మీరు రాయడం పడేయడం తప్ప బుక్ లాంటివి పెడితే అంటే అంత ఆలోచన లేదు. నేను నాకున్న ఈ యాక్టివిటీస్ లో అంత టైం దొరకదు. తీసుకోలేము, టైం తీసుకొని తప్పకుండా సార్. మీ ఆలోచన, మీ యొక్క అభిప్రాయాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా
ఈ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తానండి. ఆ బుక్ కూడా మీకే అంకితం ఇస్తానండి. తప్పకుండా చేస్తాము. మంచి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం, దానికి ధన్యవాదాలు. ఆవిష్కరణ సభ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ధన్యవాదాలు. ఇప్పుడు చూశారు కదండి, బద్రీనాథ్ గారు మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా వాళ్ళ సంఘం విదేశ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరిన్ని ఇంకా సర్వీస్ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాలని, పద్మశ్రీ వరకు కూడా వెళ్ళాలని మా మెగా నైన్ ఛానల్ ఆశిస్తూ